ఈ రోజు మన ఇండియాకి స్వతంత్రం వచ్చిన రోజు. ఇది మనందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి మనము సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాము మన ఇండియాకి స్వతంత్రం వచ్చిన రోజుని. ఆగస్ట్ 15 అంటేనే ఒక ఇండిపెండెంట్ ఎనర్జీ అనేది మన మైండ్ లో ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. స్వతంత్రాన్ని ఫీల్ అవుతూ ఉంటాము ఆ రోజు. చిన్నప్పటి నుంచి మీ అందరూ చూస్తున్నదే. అయితే ఫైనాన్షియల్ గా మీరు ఇండిపెండెంట్ గా ఉన్నారా? ఫైనాన్షియల్ గా మీరు ఒకరి మీద డిపెండ్ అవుతూ ఉన్నారా? లేదా మీ స్వతహాగా స్వేచ్ఛగా మీరు కోరుకున్నట్లుగా మీ జీవితంలో కావలసిన వాటిని కొంటూ మీకు నచ్చిన జీవితాన్ని జీవిస్తూ మీరు అనుకున్న సమయానికి డబ్బు పొందగలిగే స్థితిలో మీరు ఉన్నారా లేదా? ఒకవేళ మీరు లేకపోతే ఇప్పుడే వెంటనే కింద కామెంట్స్ లో ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని భవిష్యత్తులో మీకు రాబోతున్న స్వేచ్ఛకి ముందుగానే అగ్రి చేసేస్తూ కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వడానికి, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడానికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని పొందడానికి ఇక్కడ ఈ వీడియోలో నేను 30 పదాలని మీకు చెప్తున్నాను. ఈ పదాలు ఎవరైతే ఎక్కువగా కనెక్షన్ లో ఉంటారో వాళ్ళు మనీ అట్రాక్షన్ ఫ్రీక్వెన్సీకి ఆటోమేటిక్ గా వెళ్తారు. విశ్వంలో మీరు ఈ పదాలు పలకడం వల్ల ఎప్పుడు చూసినా మీకు అవకాశాలు రావడము, మీ టాలెంట్ బయటికి రావడము, మీ సామర్థ్యాలు పెరగడము, మనీ కనెక్షన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ తీసుకోవడము. ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా చేస్తుంటే ఆ ఎక్స్పెన్సెస్ ని కూడా మీకు మళ్ళీ మనీ వచ్చే విధంగా చేయడము ఇలా జరుగుతుంది. అందుకని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న 30 పవర్ఫుల్ మీకు ఫైనాన్షియల్ గా స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఇచ్చే పదాల్ని తెలుసుకుని వాటినే రెగ్యులర్ గా మీ లైఫ్ లో మీ ఎఫర్మేషన్స్ లో యాడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్కరి జీవితంలోని ఫైనాన్షియల్ గా స్వేచ్ఛగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ఆర్థిక స్వేచ్ఛ కావాలి అని కోరుకోవడంలోనే ప్రశాంతత, ఆనందం ఉంటాయి కాబట్టి. అయితే చాలా మంది, కొంతమంది ఉమెన్స్ జెంట్స్ మీద ఆధారపడి డిపెండ్ అయి ఉండడం వల్ల మనీ విషయంలో కొన్నిసార్లు కొన్ని స్వేచ్ఛ పూరితంగా కావాల్సిన పనులు చేయలేరు. కొంతమంది మగవాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడము, లేకపోతే ఉమెన్స్ మీద ఆధారపడడం వల్ల ఫైనాన్షియల్ గా వాళ్ళకు కావాల్సిన స్వేచ్ఛని వాళ్ళు పొందలేరు. అయితే నేను ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటున్నారా? అసలు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ప్రస్తుతం ఉన్నారా? ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరు కేర్ తీసుకోవాల్సిందే. కారణం, మీ స్వేచ్ఛని వేరే ఒకరి చేతిలో పెట్టి వాళ్ళు ఏం చెప్తారా, ఏమంటారా, ఎలా రియాక్ట్ అవుతారా, ఎప్పుడు ఏం మాట్లాడతారా, వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందా, వాళ్ళ మూడ్ని బట్టి మనం బిహేవ్ చేయాలి అనే భావాలతో మీ స్వేచ్ఛను మీరు కోల్పోతున్నారు ఆర్థిక స్వతంత్రం లేకపోవడం వల్ల. అంతేకాదు చాలా మంది బారోయింగ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ప్రతి నెల స్టార్టింగ్ టైంలో మీ మనీ పేమెంట్స్ వల్లనే మీకు స్వేచ్ఛ అనేది లేకుండా నెలంతా కూడా అదే ఆలోచనలతోటి ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండే ఎమోషన్స్ ఏవైనా ఉన్నా, ఫైనాన్షియల్ గా కూడా చాలా మంది డెబ్ట్స్ వల్ల, అంటే బారోయింగ్స్ వల్ల తెలియకుండానే ఫైనాన్షియల్ ప్రెజర్స్ లో ఉండి ఎక్కువగా స్వతంత్రం లేకుండానే, ఫ్రీడమ్ లేకుండానే జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను ఇస్తున్న పదాలు నేను క్లాసెస్ లో ఎంతో మందికి ఆ పదాలని ఇండైరెక్ట్ గా ఎఫర్మేషన్ ద్వారా చేయించి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ట్రిగరింగ్ అయ్యేటట్లుగా ఎఫర్మేషన్స్ చేపించి ఎక్కువ మనీ ప్రవాహాలు, మిరాకిల్స్ చూసే విధంగా, ఎన్నో సక్సెస్ లో వాళ్ళ మైండ్ లో వాళ్ళు క్రియేట్ చేసుకునే విధంగా, మనీ కనెక్షన్ లో ఉండే విధంగా నేను సహకరించాను. ఇవన్నీ కూడా ట్రిగరింగ్ పాయింట్స్ అని చెప్పవచ్చు మన సబ్ కాన్షియస్ మైండ్ కి. సో అందుకని ప్రతిదీ కూడా మీరు బుక్ పెన్ తీసుకుని మీరు నోట్ చేసేసుకుని ప్రతి పదాన్ని కూడా వాటిని మీరు రెగ్యులర్ లైఫ్ లో ఎఫర్మేషన్స్ లోని అండ్ మీ విజువలైజేషన్స్ లోని మీ రెగ్యులర్ లైఫ్ లో వాడడం అలవాటు చేసుకోండి. అప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వేలో, ఆ ఫ్రీక్వెన్సీలో, ఆ మార్గంలో మీరు వెళ్ళి యూనివర్స్ లో ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫ్రీక్వెన్సీస్ వాటికి మ్యాచ్ అవుతాయి.
అవుతారు. అప్పుడు మీరు అనుకున్న డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఫైనాన్షియల్ గా మీరు కూడా ఇండిపెండెంట్ గా ఉంటారు. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజే ఫైనాన్షియల్ గా మీరు కూడా మీ మైండ్ లో డిసైడ్ అవ్వండి, నాకు కూడా ఫైనాన్షియల్ గా స్వతంత్రం అనేది వస్తుంది అని. అదే కింద కామెంట్స్ లో మీరు షేర్ చేయండి, ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని. ఇప్పుడు నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను 30 పదాలని. ప్రతి ఒక్కటి బుక్ లో నోట్ చేసుకోండి, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కదాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మీరు ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ తో ఉంటారు అనే ఒక భావంతో మీరు ఈ పదాన్ని పలకడం. ఒకవేళ మీకు ఓన్లీ ఈ పదాన్ని అలా పలకడం కష్టంగా ఉంటే ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అని కూడా అనుకోవచ్చు. నేను ఇస్తున్న ప్రతి పదానికి ఫస్ట్ ఐఎమ్ అనేది యాడ్ చేసి, నేను ఇస్తున్న 30 పదాల్లో మీరు ఎన్ని పదాలకి కనెక్ట్ అయ్యారో కూడా కింద కామెంట్స్ లో షేర్ చేయండి. మీ ఎనర్జీస్ ని, మీ వైబ్రేషన్స్ ని చెక్ చేసుకోండి. 2 మనీ అట్రాక్షన్. 3 ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. 4 మనీ కనెక్షన్. 5 లార్జ్ అమౌంట్స్. 6th ది బిజినెస్ ప్రాఫిట్స్ ఆర్ ప్రాఫిట్స్ అని కూడా, హై ప్రాఫిట్స్ అని కూడా అనొచ్చు. 7th వన్ బల్క్ అమౌంట్స్. 8th వన్ ఈజీ మనీ. 9th వన్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. 10th వన్ మనీ మిరాకిల్స్. 11th గుడ్ విల్. 12th వన్ ఎమర్జెన్సీ ఫండ్. 13th cash discounts. 14th earning high income. 15th deposits. డబ్బు ఉన్నప్పుడే డిపాజిట్స్ పాసిబుల్. సో మనీ ఉంది అనే భావంతో ఈ పదాలన్నీ పలకాలి. 16th ఇన్వెస్ట్మెంట్స్. 17th హై రిటర్న్స్. 18 వెల్త్ అట్రాక్షన్. 19th ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్. 20 క్రియేట్ ఏ మనీ. 21 making a money. 22 bulk profits. 23rd savings. 24th high bank balances. 25th money management. 26th one fixed assets. 27th financial awareness. 28th high profits investments. 29th abundance attraction. 30 మనీ బండిల్స్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్న ప్రతి పదము కూడా మీ మనీ ఫ్రీక్వెన్సీస్ ని హై వైబ్రేషన్ కి తీసుకువెళ్లే పదాలు. నేను నా నోటితో ఎలా వైబ్రేషనల్ కనెక్షన్ తో పలికానో మీరు ఇంకా చాలా బాగా పలకొచ్చు, ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటే ఈ పదాల యొక్క శక్తితో మీరు ఎఫర్మేషన్స్ రెడీ చేసుకోవడము, అవే ఫ్రీక్వెన్సీస్ ని మీరు యూనివర్స్ లోకి రిలీజ్ చేయడము, వాటి కనెక్షన్ లోనే ఉండడము మీరు చేయండి. మీరు ఇక్కడ ఇంకా కొన్ని పదాలని యాడ్ చేసుకోవచ్చు. మోర్ ఆపర్చునిటీస్ అని, మల్టిపుల్ ఇన్కమ్స్ అని, ఇలా మీకు కావాల్సిన వాటిని కూడా యాడ్ చేసుకుని ఓన్లీ పాజిటివ్ మాత్రమే మీరు కనెక్ట్ అయ్యేటట్టు, పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో మాత్రమే మీరు ఉండేటట్లు ఇలాంటి పదాల యొక్క కలయికని ఎక్కువగా కనెక్ట్ చేసుకోండి. అప్పుల్లో ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా డెట్స్ అని, అప్పులని, బారింగ్స్ అని, ఇవ్వాల్సిన మనీ అని, లేకపోతే లోన్లని, ఈ పదాల్ని దయచేసి ఎక్కువగా పలకొద్దు. సింపుల్ గా, ఈజీగా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్లీ ఫ్రీ, ఐఎమ్ ఫైనాన్షియల్లీ విన్, ఐఎమ్ ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్, ఇలాంటి మాటల్ని ఎక్కువగా కనెక్ట్ అవుతూ నేను ఇక్కడ ఇచ్చిన ప్రతి పదంలోని ఎనర్జీస్ ని మీరు ఫీల్ తీసుకుంటూ ఆ ఫ్రీక్వెన్సీస్ ని బయటికి రేడియేట్ చేయండి. ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో జస్ట్ 6 months లోనే ఫైనాన్షియల్ గా మీరు ఫ్రీడమ్ పొందడమే కాదు, మీరు ఇంకొకరికి ఫ్రీడమ్ పొందే విధంగా మీరు వాళ్ళకి గైడ్ చేయగలుగుతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు సపోర్ట్ గా ఉండగలుగుతారు. కాబట్టి మీరు ఈ పదాల్లో ఏ పదాల్ని ఎక్కువగా కనెక్ట్ అయ్యారో చూసుకుని ఆ పదాల్ని కింద కామెంట్స్ లో షేర్ చేసి వాటి ఎనర్జీస్ ని ఇప్పుడే తీసేసుకోండి. అలాగే మీరు ఐయామ్ అనే పదాన్ని కూడా యాడ్ చేయొచ్చు, నేను ఇక్కడ చెప్పిన ప్రతి పదం ముందు కూడా. ఈ August 15th ఇండిపెండెన్స్ డే రోజు మీ ఆర్థిక స్వతంత్రం కోసం నేను షేర్ చేసిన ఈ పదాల యొక్క శక్తి ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే అందరూ ఈ పదాల కనెక్షన్ తో వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ ని మార్చుకోవడానికి మన వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యేటట్లుగా మీ సపోర్ట్ ని అందించండి. అలాగే నేను లా ఆఫ్ అట్రాక్షన్ మీద క్లారిటీ ఇస్తూ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీరు అడిగితే క్లియర్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తారు. మీకు నచ్చిన క్లాస్ లో మీరు అటెండ్ అయ్యి మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. కంపల్సరీ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఈ రోజు నాకు ఆర్థిక స్వతంత్రం అనేది దక్కింది అని చెప్పి కింద కామెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నమస్తే.